ర్యాంకులు మరియు నివేదికలు 1. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ మరియు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 జమ్మూ కాశ్మీర్లో వృద్ధాప్య జనాభా యొక్క సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్ వృద్ధుల పేదరికానికి వ్యతిరేకంగా అద్భుతమైన స్థితిస్థాపకత కలిగిన ప్రాంతంగా ఉద్భవించింది. దాని వృద్ధ జనాభాలో కేవలం 4.2% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. వృద్ధులలో ప్రాంత జనాభాలో 9.4% మంది ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ 60 ఏళ్ల తర్వాత అత్యధిక ఆయుర్దాయంతో నిలుస్తుంది. 2015 నుండి 19 మధ్య కాలంలో పురుషులు 20.3% మరియు స్త్రీలు 23% ఆయుర్దాయం ఈ జనాభా సూచికలో అగ్రగామిగా ఉన్నారు. 2. విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ AISHE 2021 నుండి 22 ఉన్నత విద్య నమోదులో గణనీయమైన పెరుగుదలను వెల్లడించింది. మునుపటి సెషన్లో మొత్తం ఎన్రోల్మెంట్ 4.14 కోట్ల నుండి 2021 నుండి 22లో దాదాపు 4.33 కోట్లకు పెరిగింది. ఇది 19 లక్షల మంది విద్యార్థుల పెరుగుదలను సూచిస్తుంది. సైన్స్ స్ట్రీమ్లో పురుషుల సంఖ్యను అధిగమించి మహిళల నమోదులో ప్రశంసనీయమైన పెరుగుదలను నివేదిక హైలైట్ చేస్తుంది. 3. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశంలో మంచు చిరుతపులి స్థితిపై ఒక ముఖ్యమైన నివేదికను విడుదల చేశారు. భారతదేశంలో మంచు చిరుత జనాభా అంచనా SPAC కార్యక్రమంలో భాగమైన ఈ సంచలనాత్మక అధ్యయనం దేశంలో ఈ అంతుచిక్కని జాతుల జనాభాను అంచనా వేయడానికి మొట్టమొదటి శాస్త్రీయ వ్యాయామాన్ని సూచిస్తుంది. 4. 2023కి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ CPI లో భారతదేశం యొక్క స్థానం పెద్దగా మారలేదు. 180 దేశాలలో 93వ స్థానాన్ని పొందింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ చేత నిర్వహించబడిన CPI ప్రభుత్వ రంగ అవినీతి యొక్క గ్రహించిన స్థాయిల ఆధారంగా దేశాలను అంచనా వేస్తుంది. 0 నుండి 100 వరకు స్కేల్ని ఉపయోగిస్తుంది. ఇక్కడ 0 అధిక అవినీతిని సూచిస్తుంది మరియు 100 చాలా స్వచ్ఛమైన పాలనను సూచిస్తుంది. 5. విశేషమైన విజయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టీరింగ్ యొక్క దూరదృష్టి కలిగిన నాయకుడు ముఖేష్ అంబానీ బ్రాండ్ ఫైనాన్స్ ద్వారా ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024లో భారతీయ ఎగ్జిక్యూటివ్లలో మొదటి స్థానం మరియు ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచారు. ఈ గుర్తింపు సత్య నాదెల్ల, సుందర్ పిచాయ్, టిమ్ కుక్ మరియు ఎలోన్ మస్క్ వంటి ప్రఖ్యాత గ్లోబల్ లీడర్ల కంటే అంబానీని ముందంజలో ఉంచుతుంది. 6. ప్రపంచ బ్యాంకు ద్వారా లాజిస్టిక్స్ పనితీరు సూచిక LPI నివేదికలో దాని ర్యాంక్ సూచించినట్లుగా భారతదేశం యొక్క లాజిస్టిక్స్ పనితీరు విశేషమైన మెరుగుదలలను సాధించింది. వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల మధ్య సహకార ప్రయత్నాల ద్వారా కీలక విధానాలు మరియు కార్యక్రమాల అమలుతో పాటు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తన పోటీతత్వాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగుతోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ LPI ర్యాంకింగ్లో భారతదేశం గణనీయంగా పెరిగి 139 దేశాలలో 38వ స్థానానికి చేరుకుంది. 7. లొకేషన్ టెక్నాలజీలో ప్రముఖ నిపుణుడైన టామ్టామ్ ట్రాఫిక్ రద్దీ యొక్క ప్రపంచ సవాలుపై అంతర్దృష్టులను బహిర్గతం చేసింది. అత్యుత్తమ ఫలితాలలో లండన్ ఒక కేంద్ర బిందువుగా ఉద్భవించింది. 2023లో అత్యంత నెమ్మదిగా ట్రాఫిక్ను ఎదుర్కొంటోంది. టామ్టామ్ యొక్క సమగ్ర విశ్లేషణ ఆధారంగా ఈ వెల్లడి
పట్టణ చలనశీలత సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాల యొక్క అత్యవసర అవసరాన్ని నొక్కి చెబుతుంది. టామ్ నివేదిక బెంగళూరు, పూణే, ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన భారతీయ నగరాలను పీడిస్తున్న ట్రాఫిక్ కష్టాలపై కూడా వెలుగునిస్తుంది. 8. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) డేటా భారతదేశంలోని పట్టణ కార్మిక మార్కెట్లలో నిరంతర అభివృద్ధిని సూచిస్తుంది. Q3 FY24 కోసం పట్టణ నిరుద్యోగిత రేటు 6.5%కి పడిపోయింది. ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే స్వల్ప తగ్గుదలని ప్రదర్శిస్తుంది మరియు FY22లో కోవిడ్ ప్రభావిత కాలంలో గమనించిన గరిష్ట స్థాయి నుండి గణనీయమైన క్షీణతను సూచిస్తుంది. 9. పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన భూ నిర్వహణ వైపు ఒక ముఖ్యమైన అడుగులో నీతి ఆయోగ్, భారత ప్రభుత్వ ప్రధాన విధాన థింక్ ట్యాంక్, ఆగ్రో ఫారెస్ట్రీ గ్రో నివేదిక మరియు పోర్టల్తో వేస్ట్లాండ్ను పచ్చదనం మరియు పునరుద్ధరణను ప్రారంభించింది. ఈ సంచలనాత్మక చొరవ భారతదేశం యొక్క నిరుపయోగంగా ఉన్న బంజరు భూములను ఉత్పాదక ఆగ్రోఫారెస్ట్రీ జోన్లుగా మార్చడం, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో సమగ్ర విశ్లేషణ కోసం అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ మరియు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (GIS) సాంకేతికతలను ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకుంది. 10. 2023లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ల కోసం అత్యధికంగా లక్ష్యంగా చేసుకున్న 80వ దేశంగా నిలిచింది. స్థానిక బెదిరింపులు దాదాపు 34% మంది వినియోగదారులను ప్రభావితం చేశాయి. దీని ఫలితంగా కస్పర్స్కీ ఉత్పత్తుల ద్వారా 7,43,85,324 సంఘటనలు నిరోధించబడ్డాయి. IDC ప్రకారం దేశం యొక్క సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2023లో $6.06 బిలియన్లకు చేరుకుంది. అయినప్పటికీ అధునాతన బాహ్య సైబర్ బెదిరింపుల పెరుగుదల సంస్థలకు గణనీయమైన సవాలుగా ఉంది. 11. 2023లో భారతదేశం చైనాను అధిగమించి HSBC యొక్క 3వ అతిపెద్ద లాభదాయక కేంద్రంగా అవతరించింది. లాభదాయకతలో గణనీయమైన పెరుగుదలను ప్రదర్శిస్తుంది. డిసెంబర్ 2023తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ లాభాలు 25% పెరిగి $1.5 బిలియన్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2023తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి HSBC యొక్క వార్షిక నివేదిక భారతదేశం యొక్క అసాధారణ పనితీరుపై కీలక అంతర్దృష్టులను ఆవిష్కరించింది. 12. నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం తాజా NSSO వినియోగదారుల వ్యయ సర్వే నుండి కీలక ఫలితాలను హైలైట్ చేశారు. భారతదేశంలో పేదరిక స్థాయిలు 5% కంటే తక్కువకు గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది. తలసరి నెలవారీ గృహ వ్యయం గణనీయంగా పెరగడం ద్వారా సూచించిన విధంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న శ్రేయస్సును ఆయన నొక్కి చెప్పారు. 13. MSCI యొక్క ఫిబ్రవరి సమీక్ష తర్వాత MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క వెయిటేజీ చారిత్రాత్మక గరిష్ట స్థాయి 18.2%కి చేరుకుంది. నవంబర్ 2020 నుండి దాదాపు రెట్టింపు అయిన ఈ పెరుగుదల, ప్రామాణిక విదేశీ యాజమాన్య పరిమితులు, స్థిరమైన దేశీయ ఈక్విటీ ర్యాలీ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, ముఖ్యంగా చైనా యొక్క సాపేక్షంగా తక్కువ పనితీరు వంటి అనేక కారణాల వల్ల ఆపాదించబడింది.